నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న ఎమ్మెల్యే. పదో తరగతి పరీక్షలు ప్రారంభం. తొలి రోజు పరీక్ష ప్రశాంతం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అవగాహన సదస్సులో పలు సూచనలు చేసిన రామగుండం సిపి. జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు? హాట్ టాపిక్ గా మారిన రాజకీయాలు. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బడ్జెట్ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నమ్మకాన్ని చూరగొరేలా పనిచేయాలని ప్రజాప్రతినిధుల్ని ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అధ్యక్షతన బడ్జెట్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పట్టణ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి కౌన్సిలర్ పైన ఉందన్నారు. వేసవి దృష్ట్యా పట్టణంలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ ఎజెండాలోని మొదటి అంశమైన 500 రూపాయలకు అంత్యక్రియల కార్యక్రమానికి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్, కౌన్సిలర్లు, మేనేజర్ లింగయ్య, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్, అకౌంటెంట్ నాగవేణి పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ ఆమోదించుకోవడం కోసం చైర్మన్ గౌరవ నూగిళ్ల మల్లన్న గారు మరి వారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో బడ్జెట్ను ఆమోదించుకోవడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి మున్సిపల్ ప్రాజెక్ట్ సంబంధించి మరి రాబోయే రోజుల్లో ఫస్ట్ సమావేశం కాబట్టి మరి మొన్ననే నూతనంగా గెలిచి ఈరోజు ఫస్ట్ సమావేశంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ కొత్త సంవత్సరం కొత్త బడ్జెట్లో ఖచ్చితంగా 500 రూపాయలకే మరి చనిపోయినటువంటి పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకు దహన సంస్కారాలకు అవకాశం ఇవ్వాలని చెప్పి చైర్మన్ గారు వారు పట్టుదలతో ఉన్నారు. మరి వారి ఆలోచన మేరకు కమిషనర్ గారు మేము ఇంతకుముందే 2 సార్లు డిస్కస్ చేసినాం. తప్పకుండా మరి దానికి ఇంతకుముందు అస్లం చెప్పినట్టు ఇది పర్సనల్ ఏజెండా బాగుండదు. సరే, వాని అభిమానానికి కృతజ్ఞత. కానీ దసరా విజయదశమి అంటే విజయానికి ఒక సూచక. అది ఈనాటి సమావేశానికి వచ్చేసిన ఎమ్మెల్యే విజయన్న గారికి, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి, మన వైస్ చైర్పర్సన్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ ఏజెండా మనం పెట్టుకున్న అంశం అన్న ఆశీస్సులతోటి, అన్న ఆలోచనలతోటి మనం ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రాం చేసుకున్నాం అనుకున్నాం. ఆ ప్రోగ్రాం ఉద్దేశించి అన్నగారు మాట్లాడతాడు. అదేవిధంగా మనకు కొంచెం బడ్జెట్ కమిషనర్ ఏమంటుందంటే కొంచెం బడ్జెట్ జర లోపం అవుతుందన్నా, ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారితో ఏదైనా ఫండ్స్ ఏమన్నా
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు ముస్లిం సోదరులు సోదరీమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యేను స్థానిక ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిర్దు కృష్ణ, వైస్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పెద్దపల్లి ముస్లిం సోదరులకు సోదరిమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మీరు ఇచ్చినటువంటి అవకాశంతో ఇవాళ ఏదైతే నన్ను మీరు ఎమ్మెల్యేగా ఆ రోజు గెలిపించుకున్నారో మరి మీ అందరితోని కలిసి ఉండాలా, మీ అందరితోని మేమంతా కూడా ఒక సోదర భావంతో మీరంతా కూడా పెద్దపల్లి పట్టణంలో మొదటి నుంచి కూడా సోదర భావం అనేది మెండుగా ఉంటుంది. ఏ రోజు కూడా ఎవరి మధ్యలో కూడా చిన్న పొరపొత్తలున్నా మళ్ళీ ఒకరింటికి వెళ్ళి కులాలకు మతాలకు అట్టంగా మరి కలిసి ఉండేటువంటి ప్రాంతం మన పెద్దపల్లి పట్టణం. సీఎం సహాయ నిధి పేదలకు ఊరటగా మారింది అన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై 238 మంది లబ్ధిదారులకు 75,88,000 విలువ గల చెక్కుల్ని స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే సదుద్దేశంతో ఎన్టీఆర్ ₹2కే కిలో రేషన్ బియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెడితే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు 1,000 కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి పనులకు మంజూరు చేయడం మన అదృష్టమన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిర్దు రాధాకృష్ణ, మార్కెట్ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. 235 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి 75,88,000 రూపాయలు మరి వీళ్ళకు చెక్కుల రూపకంగా 235 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. మరి దాదాపు ఇప్పటి వరకు 16 కోట్ల వరకు లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు 300 వరకు ఎల్ఓసీలు 11,29,35,000 రూపాయలకు సంబంధించి పేదలకు ఎల్ఓసీల రూపకంగా ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సకాలంలో ఎల్లంపల్లి నీరు విడుదల చేసి పంటల్ని ఆదుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా రుద్రగి మండలానికి ఎల్లంపల్లి నీరు చేరిన సందర్భంగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గోదావరి జలాలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నాగారం చెరువు కాలువని బైక్పై తిరుగుతూ పరిశీలించారు. కాలువ వద్ద ఉన్న రైతులతో ముచ్చటించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలోనే ఎల్లంపల్లి నీళ్లు ఇచ్చేందుకు కృషి చేశామని, సాంకేతిక లోపం వల్ల కాస్త ఆలస్యమైందని చెప్పారు. తాను ఎంపీపీగా ఉన్నప్పుడే నాగారం చెరువును అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రైతులు అధైర్యపడవద్దని, మంగళవారం వరకు నీటి విడుదల కొనసాగుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ తిరుపతి, అధికారులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేముల నియోజకవర్గంలోని నాగారం చెరువు వరకు, ఫాజూల్ నగర్ చెరువు మొదటిది, నాగారం చెరువు వరకు కూడా ఎల్లంపల్లి నుంచి సాగు వచ్చేటువంటి కాలువల పరిశీలన ఈరోజు కావింపజేయడం జరిగింది. ముందుగా చందుర్తి మండలంలోని రామన్నపేట దగ్గర తిమ్మాపూర్ కొచ్చేరులోకి వెళ్ళేటువంటి కాలువ గతంలో గండిపడ్డటువంటి పరిస్థితులలో 450 ట్యాంక్ కలిగోట మన
450 ట్యాంక్ చందుర్తికి సంబంధించినటువంటిది కుడి కాలువ ద్వారా నీరు ఇవ్వాలని చెప్పని అధికారులు ప్రయత్నం చేసినా చేయకపోవడం వల్ల అటు రావణపేట, ఆశిరెడ్డిపల్లి, తిమ్మాపూర్ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నీరు పోవడాలని చెప్పని రైతులు చెప్పినప్పుడు అక్కడ కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ పరిశీలించడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడితే 21 లక్ష రూపాయలతో అది నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉందంటే అప్పటికప్పుడు సంబంధిత అధికారులతోని ఓఎన్డీఎంలో ఉన్న అధికారులు ఏఎన్సీ గారితో ఇక్కడ ఈ సంతు ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా డీలు ఏలు ఈరోజు ఫాజుల్ నగర్ చిక్కవర కాలువలు ఉంటున్నటువంటి అధికారులందరికీ ఉన్నప్పుడు ఏఎన్సీ గారితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి 20 లక్షల రూపాయలు తక్షణం మంజూరు అని చెప్పని కోరడంతో వారు సోమవారం రోజునే ఆ నిధులు 21 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పని వారు ప్రకటించడం జరిగింది రైతుల సమక్షంలో. నేటి నుంచి 10 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్లలో అన్ని వసతులు కల్పించారు. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కాగా 5 నిమిషాల నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,495 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షలు రాసేందుకు వీలుగా జిల్లా అధికారులు 41 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా విద్యాశాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ జిల్లా అంతటా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలకు 8 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ను కేటాయించారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 928 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మండల వ్యాప్తంగా 54 మంది ఇన్విజిలేటర్లు, 5 సూపరింటెండెంట్లు, 5 డిపార్ట్మెంట్ అధికారులకు విధులు కేటాయించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా, త్రాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చిగురుమామిడి జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంఈఓ జయప్రద మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో 2 సెంటర్లు ఏర్పాటు చేయగా ఇందుర్తి సెంటర్లో 161 మంది, చిగురుమామిడి సెంటర్లో 134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్టు తెలిపారు. ఆయా సెంటర్లలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్టు తెలిపారు. ఆమె వెంట పలువురు ఉపాధ్యాయులున్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 199 మందికి గాను 1 గైర్హాజరు అయినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ పుష్పలత, ఎంఈఓ రామకృష్ణ సెంటర్ను తనిఖీ చేశారు. ఎంఆర్ఓ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 331 మందికి గాను 331 మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంఈఓ రమేష్ తెలిపారు. ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలో పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు. తొలి రోజు 223 మందికి గాను 223 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ఎంఈఓ శ్రావణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులను అరగంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెడ్పీ హైస్కూల్, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, గౌతమ్ హైస్కూల్, కిడ్స్ కాన్వెంట్ హైస్కూల్ తదితర స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను నియమించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. రోడ్డు భద్రత, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత అవసరమని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి హాజరయ్యారు. అధికారులతో కలిసి యువతకి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా హాజరై పిల్లల భద్రత, మత్తు పదార్థాల వినియోగం, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరికైనా మత్తు పదార్థాలు అలవాటు ఉన్నట్టుగా తెలిస్తే ముందుగా వారిని మార్చే ప్రయత్నం చేయాలని, మార్పు రాకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలలో 60 నుంచి 70 వరకు యువకులే బలి అవుతున్నారని చెప్పారు. వాహనం నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ రామరెడ్డి, ఏసీపీ రమేష్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మీ ఆరోగ్యం జనరల్ గా హెల్త్ డిపార్ట్మెంట్ కి కన్సర్న్ ఉంటుంది. కానీ కొన్ని విషయంలో మీరు చేసిన తప్పుతో మీకు నష్టమైతుంది, మీరు చట్టం విరుద్ధంగా కూడా వెళ్తున్నారు. ఈ 2 విషయం ఉంది. ఒకటి ట్రాఫిక్, సెకండ్ గాంజాయి. ఈ 2 విషయం మీద స్పెషల్ గా మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. మీ అందరికి చూస్తే చాలా ఎనర్జీ కనిపిస్తుంది, హ్యాపీ ఫేస్. కానీ ఈ ఎనర్జీ చదివి ఉపయోగించుకోవాలి, ప్రాపర్ గా వాడుకోవాలి. మీరు ఒకవేళ ఈ మత్తు పదార్థం డైరెక్షన్ కి పోతే మీ ఎనర్జీ ఫస్ట్ పోతుంది, తర్వాత మీ లైఫ్ పోతుంది. సో దయచేసి ఈ మాట గుర్తుపెట్టండి. వేరే వాళ్ళ కోసం లేదు, అమ్మ నాన్న తప్పకుండా మీకు చెప్తారు అది చేయకండి, మీ సొసైటీలో ఉన్న పేదవాళ్ళు పెద్దవాళ్ళు మీకు చెప్తారు. కానీ ఇప్పుడు మీ అందరు డిగ్రీ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 రాయడానికి క్వాలిఫైడ్ అవుతారు. ఎంత బుద్ధివంతుడు ఉన్నా కూడా మీరు మీకు నష్టం చేసిన పని చేయకండి. మీరు మత్తు పదార్థం ఉపయోగం చేయకండి. ఎవరు చేస్తున్నారు మీకు తెలిసిన ఉంటే వాళ్ళకి ఆపండి. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం
మహమ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన 12 మంది అమరవీరుల 78వ వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరై అమరవీరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం అసువులు బాసిన అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మహమ్మదాపూర్ అమరవీరుల ఘాట్ను స్మృతివనంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరుల ఘాట్కు బీటీ రోడ్డు మంజూరు చేయాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరినట్లు తెలిపారు. హుస్నాబాద్ లో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో తొలగించిన అనబేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్, జిల్లా సహాయ కార్యదర్శి గడిపి మల్లేష్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ నైజాం రాజకీయ అంతానికి, అలాగే పటేల్ పట్టువారీల దేశంలో జమీందారుల, జాగీర్దారుల, భూస్వాముల వ్యవస్థ అంతానికి అని చెప్పి పంతం కట్టి వాళ్ళు త్యాగాలు చేసి భార్య పిల్లలు వదిలిపెట్టి మరి సాయుధ పోరాటానికి మరి వాళ్ళ సన్నద్ధులైనటువంటి విషయం ప్రత్యేక చెప్పనక్కర్లేదు. తిరుగుతూ మరి మాందపురం రావడం, మాందపురంలో కొరియర్ దుర్మార్గంగా ఉండి చూడడం, తర్వాత అప్పటికే ఈ అనబేరి ప్రభాకర్ రావు అంటే నైజాం గుండెల్లో మరి రగులుతున్నటువంటి ఒక అనుభవంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అది. అందుకే ఆయన కూడా ఆ బుల్లెట్కు బలైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతటి అనబేరి ప్రభాకర్ రావులో మానవత్వం ఉందో, త్యాగధనుడు, ఇవన్నీ కూడా ఈనాటి తరానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని మేము తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు ఆహ్వానించి, నేను తెలంగాణ అమరవీరుల ట్రస్టుకు అధ్యక్షుడిగా ఈ మధ్య బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా మొన్న 2వ తారీఖు నాడు పిలిచి చెప్పాం, ఒక శృతివనం ఏర్పాటు చేయాలి. ఎవరెవరికో ఉన్నాయి పార్కులు హైదరాబాద్లో, అది కేబీఆర్ పార్కా, వెంగళరావు పార్కా, ఇవన్నీ ఉన్నాయి. కానీ తెలంగాణ సాయుధ పరిస్థితులకు ఎందుకు లేవు? జగిత్యాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భవిష్యత్తు రాజకీయాలపై సందిగ్ధ సంకేతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్ లో ఎవరుంటారు, పార్టీకి ఎవరు దూరమవుతారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని పార్టీ మారారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన అప్పట్లో ప్రకటించారు. దీన్ని మాజీ మంత్రి తీవ్రంగా వ్యతిరేకించి తిరుగు బావుట ఎగరవేశారు. ఈ విషయంలో హైకమాండ్ 1కి 2 సార్లు బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బల్దియా ఎన్నికల సమయంలో గాంధీ భవన్ సాక్షిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య పీసీసీ మహేష్ గౌడ్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా జీవన్ రెడ్డి గాంధీ భవన్ నుంచి బాయ్కాట్ చేశారు. అయితే హైకమాండ్ కూడా సంజయ్ కుమార్ కు మద్దతుగా నిలవడం, అవకాశం కల్పించిన డీసీసీ ప్రెసిడెంట్ పోలాస నందయ్యతో పాటు శిష్యుడైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా సంజయ్ పక్షాన నిలిచారనే భావనతో జీవన్ రెడ్డి తన అనుచరులను ఇండిపెండెంట్లుగా బరిలో దించి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత సంజయ్ కుమార్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీని సంగతి దీనికి పార్టీ మార్పుడికి సంబంధమా? ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుండా ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుండా ఇది జరగదు. అరే నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డనాడే చెప్పాను. అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డనాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఆనాడు చెప్పాను. అంతే తప్పేది ఇంకా దాని ఫర్దర్ ఇంతవరకు మూమెంట్స్ లేదు. చూద్దాం, లెటర్స్ సీ. ఎదురున్నాగా అనేది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వెలువ. అయితే తాజాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నేను మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో లేదో నాకు తెలియదు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో నాకు సభ్యత్వం కూడా లేదు, ఇస్తే తీసుకుంటాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి సంజయ్ కుమార్ కు సంబంధం లేదంటూనే పార్టీలో ప్రియారిటీ ఇవ్వడం, పార్టీని నమ్ముకున్న సీనియర్లు, ముఖ్య అనుచరులకు ప్రాధాన్యత తగ్గడంపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేసి ముఖ్య నేతలు, అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటారని జీవన్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జగిత్యాలలో పార్టీకి దిక్కెవరో తెలియని సందిగ్ధంలో కార్యకర్తలు ఉన్నట్లుగా సమాచారం.
ఇక చాలు. నేను 33 ఏళ్ళు కాదు, నాకు 63 ఏళ్ళు ఉన్నాయి. 63 సంవత్సరాలు మొదటి నుంచి మాది కాంగ్రెస్ కుటుంబం. కొన్ని అవకాశాలు లేక బీఆర్ఎస్లో అవకాశం ఇచ్చిన పోయినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు కలిసి పనిచేద్దామన్నారు. సభ్యత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం మా డిసిసి అధ్యక్షులు ఎప్పుడు ఇస్తే అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆ సభ్యత్వం కూడా తీసుకుంటా. వేరే ఆలోచన లేదు. అది కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇది ఇలా ఉంటే జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి 4.5 దశాబ్దాలుగా కొండంత అండగా ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రచారంతో పార్టీకి దిక్కెవరు, జీవన్ రెడ్డి భవితవ్యం ఏంటనేది క్యాడర్కు అంతుచిక్కడం లేదు. కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత జీవన్ రెడ్డి పార్టీ మారితే పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూద్దాం జగిత్యాల రాజకీయాలు జీవన్ రెడ్డి ఎపిసోడ్ను ఏ మలుపు తిప్పుతాయో. రోస్టర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునః పరిశీలించాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్ఏ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంజయ్య మాట్లాడారు. ప్రమోషన్లలో అమలవుతున్న రోస్టర్ పాయింట్ల విధానం వల్ల మాల విద్యార్థులు, ఉద్యోగులు నష్టపోతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్లలో కులం పేరు స్పష్టంగా లేకపోవడం సమస్యగా మారింది అన్నారు. కాంగ్రెస్ పాలనలో జారీ చేసిన సర్టిఫికెట్లలో కూడా మాలా అనే పేరు కనిపించకపోవడం బాధాకరమన్నారు. మాలల హక్కుల్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, జిల్లా మీడియా అధ్యక్షులు జాల శ్రీనివాస్, సైదాపూర్ మండల నాయకుడు సాయి, హుస్నాబాద్ జేబీఎం సైనిక దళ అధ్యక్షులు దుండ్రా సుమన్ పాల్గొన్నారు. ఏదైతే జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నాము, దీని పర్యంతరం ఏంది అనేది మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్తారు. ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా ఏదైతే మాలలకు విద్యా ఉపాధి అవకాశాల్లో రోస్టర్ విధానం వలన జరుగుతున్న అన్యాయాలపై అనేకసార్లు పోరాటం చేసినాం. దాని మీద ఒక చిన్న సజెషన్ తీసుకొని దాన్ని పునర్సమీక్షించి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కల్పించాలని మేము ప్రధాన డిమాండ్ తోటి సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతాది పెద్దలు గౌరవనీయులు 16వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మరి పేయిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి రోస్టర్ విధానంలో తీసుకొచ్చి ఉద్యోగులపైన, విద్యార్థులపైన, మాల జాతి పైన మరి 1 ఇయర్కి వస్తుంది. 29 దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేనిది ఓన్లీ వర్గీకరణ అనేది తెలంగాణ, ఆంధ్రలో వచ్చింది. ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చిందో గతంలో మరి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది, ఏబిసిడీలు పనికిరావని. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తలేం, ఎందుకంటే కోరుకొని తెచ్చుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం లేదు, విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి చేయడానికి గల కారణాలు ఏంటంటే మా జాతికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న మాల జాతి ఉద్యమ నాయకులు, మాల సంఘాల నాయకులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే ఆర్టీసీ బస్సులో తండ్రి, కొడుకులు విధులు నిర్వహించగా ఈ విషయం తెలిసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎల్లయ్య 34 ఏండ్లుగా ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తుండగా ఆయన కుమారుడు ప్రేమ్ కండక్టర్ గా పనిచేస్తున్నారు. అనుకోకుండా తండ్రి, కొడుకులిద్దరికీ ఒకటే బస్సులో అధికారులు విధులు కేటాయించారు. కుమారుడు రైట్ అని సూచనలివ్వగా ఆ మేరకి తండ్రి బస్సును ముందుకు నడిపారు. 34 ఏండ్ల సర్వీసులో తాను పలు అవార్డులతో పాటు యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్ గా సేవలు అందించినట్లు ఎల్లయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని 8వ వార్డు అశోక్ నగర్ లో భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి దేవతల విగ్రహ ప్రతిష్టాపన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన చేయడం సంతోషంగా ఉందని గంగపుత్రులు తెలిపారు. అమ్మవార్ల ఆశీస్సులతో తమ కుటుంబాలు చల్లగా ఉండాలని వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవులగుట్ట శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమంలో శతయుద్ర మహాయాగ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా విశేష పూజలు రుద్రమహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ రాజమౌళీశ్వర స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు రుద్రయాగాన్ని నిర్వహించారు. వైదిక నిర్వాహకులు ముల్కల గోవర్ధన శాస్త్రి, ప్రధాన యాజ్ఞికులు తిప్పర్తి సత్యాచారి ఆధ్వర్యంలో వేద విద్యార్థులు, భక్తులు ఈ యాగక్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాడి రాజిరెడ్డి, రామరెడ్డి, యాకూబ్ రెడ్డి, మునీందర్, రవీంద్రాచారి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చెందుర్తి ప్రాజెక్టుతో పాటు పలు వరద కాలువల్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రామన్నపేట గ్రామంలో గతంలో తెగిపోయిన కాలువని పరిశీలించినట్లు చెప్పారు. రామన్నపేట గ్రామంలో చెందుర్తి ప్రాజెక్టు నుంచి వచ్చే D4 కుడి కాలువని పరిశీలించి మరమ్మతులకు 21 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. 2 రోజుల్లో కాలువ మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, సర్పంచులు పులిసత్యం, బొజ్జ మల్లేశం, శంకర్, భారతి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మన కెనాల్ ద్వారా D2 కెనాల్ ద్వారా వరద నీరు ఇయ్యడానికి అన్నగారు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ 2-3 రోజుల్లోపు పనులు ప్రారంభిస్తారని వాళ్ళు కాంట్రాక్టర్ తోటి కూడా అన్నగారు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అన్నగారు ఈ రైతుల బాధను అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ 2 రోజుల్లోనే ఇక్కడికి వచ్చి అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు మా చెందుర్తి, రామన్నపేట, తిమ్మాపూర్, ఆశ్రేడిపల్లె గ్రామాల రైతుల పక్షాన మరియు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన ఆదిశీనన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేను అర్చకులు స్వస్తి వచనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి కోడెమొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈవో రమాదేవి ఎమ్మెల్యేకు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు ఉన్నారు. దొరికిన బ్రాస్లెట్ ను తిరిగి యజమానికి అప్పగించిన ఓ కార్మికురాలని ఘనంగా సన్మానించారు. ఇటీవల వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన రేసు సతీష్ అనే భక్తుడికి చెందిన 4 తులాల బంగారు బ్రాస్లెట్ ఎక్కడో పడిపోగా ఆలయంలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న నాగమణి ఆ బ్రాస్లెట్ ను గుర్తించి ఆలయ అధికారులకి అప్పగించారు. అనంతరం ఆలయ అధికారులు భక్తుడు సతీష్ ను సంప్రదించి బ్రాస్లెట్ ను అందజేశారు. నిజాయితీ చాటుకున్న కార్మికురాలు నాగమణిని ఈవో రామాదేవి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆలయం తరఫున ఒక చీరను అందజేయడంతో పాటు ఈవో తరఫున మరో చీరను అందజేశారు.
వైకల్యం శరీరానికే గాని మనసుకు కాదని, పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదని డాక్టర్ హిమబిందు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేడర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా వికలాంగుల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికలాంగులకి అవసరమైన పరికరాలు, న్యాయ సేవా సంస్థ ద్వారా సమస్యల పరిష్కారం, వివాహ పరిచయ కార్యక్రమం, వికలాంగులకి స్వయం ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ జీవితంలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడాలని, అంగవైకల్య కారణంగా వెనుకడుగు వేయొద్దని సూచించారు. పట్టుదలతో చేసే పని విజయాన్ని చేకూరుస్తుందని, అందుకు తన జీవితమే నిదర్శనమని చెప్పారు. చాలా శారీరకంగా చాలా పరిమితులు ఉంటాయి అని మనం అందరం అనుకుంటాము. కానీ మనం కనే కళలకి ఎలాంటి పరిమితులు ఉండవు. మనం ఎంత పెద్ద కళైనా కలవచ్చు. మనం బలహీనత మన శరీరంలో ఉంటుంది కానీ మన మనసులో ఉండదు. సో అందుకని నేను మీ అందరికీ కోరుకునేది ఏంటంటే కళలు కనడం మానద్దు. మనకున్న శారీరకమైన పరిమితి అనేది మన కళల ముందు చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ కళని సాధికారత చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది. నాకు ఇలాంటి ధైర్యాన్ని చిన్నప్పటి నుంచి నాలో నింపింది మా అమ్మ ఒక టీచరు. సో ఎవరు నన్ను చిన్నప్పటి నుంచి వేదన చేయకుండా, నా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని చెప్పి తాను చాలా పోరాడింది. నేను మీ అందరిలో ఒకదాన్ని. సో మీలాగే నేను పెరిగాను. చిన్నప్పుడు అస్సలు నడవలేని స్థితిలో ఉండేదాన్ని. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తమపై చేసిన వ్యాఖ్యలని వేద బ్రాహ్మణులు ఖండించారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సామేల్ చిత్రపటాన్ని దహనం చేస్తారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను తుంగతుర్తి ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించారని ఆరోపించారు. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మోతే ఉమాకాంత్ శర్మ, నాయకులు సిరిసిల్ల రాజేందర్ శర్మ, సురేష్ శర్మ, సంగనబట్ల గుండయ్య శర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ యొక్క సమావేశ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల శ్యాములు అనే వ్యక్తి, క్రైస్తవ అయిన వ్యక్తి యావత్ బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ, హైందవ సమాజాన్ని కూడా కించపరుస్తూ బ్రాహ్మణులు అంటే విధవల కింద జమగడుతున్నారు. అదే విధంగా చెప్తుంటే దళిత సోదరుల యొక్క పేరు చెప్పుకొని క్రిస్టియన్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా ఎమ్మెల్యే అవుతారు? రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేస్తూ అన్ని మతాలు, అన్ని కులాలు కూడా నాకు సమానమే అంటూ ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే వెంటనే సస్పెండ్ చేయాలని యావత్ బ్రాహ్మణ సమాజం స్టేట్ వైజ్ గా మేము ఈ యొక్క ప్రకటన చేస్తున్నాం. ప్రతి వారికి కూడా సమాజంలో బ్రాహ్మణుల మీద చిన్న చూపు అవుతున్నది. గతంలో ఏ విధంగా అయితే చిన్న చూసిన పరశురాములైండు, అదే విధంగా యావత్ బ్రాహ్మణ సమాజంతో పెట్టుకున్న వీపీ సింగ్ కూడా మండల కమిషన్ లో కొట్టుకపోయిండు. ఎవరు అంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, వారి పేరును తలెచ్చడం కూడా మాకు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తున్నది. కానీ తప్పదు, ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అంటారు. వీళ్ళందరినీ కూడా మన హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే సాక్షాత్తు దైవాంశ సంభూతులుగా భావిస్తారు. మరి అటువంటి వ్యక్తులు వాళ్ళ నోటి నుంచి వేదానికి వ్యతిరేకంగా, అంటే వేదాన్ని సరే బ్రాహ్మణులను తిట్టినామంటే మేము భరిస్తాం ఉండాలి ఒకవేళ, కానీ వేదం అనేటువంటిది మొత్తం ఇవాళ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కూడా మన వేదాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు తర్జుమా చేసుకొని వేదప్రోక్తంగా నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మరి ఇటువంటి మాటలు అనడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. తన బిడ్డను తనకు అప్పగించాలని కోరుతూ ఓ తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. తిప్పరపేటకు చెందిన అశ్విని, జగిత్యాలకు చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో గతేడాది కొండగట్టులో వివాహం చేసుకున్నారు. అనంతరం అశ్విని ప్రెగ్నెంట్ కావడంతో 5వ నెలలో సీమంతం పేరుతో తన తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అశ్వినికి మైండ్ వాష్ చేసి తన వద్దకు రానివ్వలేదని భర్త సాయి కుమార్ వాపోయాడు. మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా పుట్టిన బిడ్డని 50,000కు అమ్మేశారని ఆరోపించారు. ఈ మేరకు అశ్విని, సాయి కుమార్ దంపతులు జగిత్యాల రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని వేడుకున్నారు. నా వచ్చేసి మా జగిత్యాల కిలా వద్ద మేము గత 1 year బ్యాక్ లవ్ చేసుకున్నాం కదా ఫిబ్రవరి 1925లో మేము కొండగట్లో మ్యారేజ్ చేసుకున్నాం కదా
పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. 1 టౌన్కి వెళ్ళినాక ఇన్ఫామ్ చేసిరు వీళ్ళ అమ్మ నాన్నకి. ఫోన్ చేసినాక ఇట్లా మీ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది అని అంటే అవసరం లేదు, అది చనిపోయింది, మాకు అవసరం లేదు, దాంతో సంబంధం లేదని వెళ్ళిపోయాక అక్కడ మాకు సార్ ఉండి కంప్లైంట్ అమ్మాయిని మంచిగా ఆదుకోరని అక్కడ కంప్లైంట్ రాసిచ్చినాక అమ్మాయిని తీసుకొని వచ్చినాక 1 మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అయినాక మేము మంత్లీ హాస్పిటల్ చూసుకుంటున్నాం. ఇక గత మేము హిందూ సాంప్రదాయంగా మన 5 మంత్స్కి శ్రీమంతం చేసుకున్నాక వాళ్ళ అమ్మ నాన్న నెక్స్ట్ డే వచ్చి మేము నిద్రకు తీసుకుపోతాం, 5 మంత్స్ పడ్డాయి కదా అని వాళ్ళ అక్కులు వాళ్ళ అమ్మ వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ భయప్రాంతాలకు గురి చేస్తూ నువ్వు ఆయన దగ్గరకు పోవద్దు, అక్కడ ఉండు అవసరం లేదు, ఆయన నీకు అద్దు అని ఈమెకి చెప్పినసరికి ఈమె రాకపోయింది సార్. అయిపోయినాక మన 7 మంత్స్కి జగిత్యాల మొత్తం తిరిగారు, అబార్షన్ చేపిస్తాను అమ్మాయికి, ఎవరు చేయలేరు. చేయకపోయేసరికి 9 మంత్స్కి వీళ్ళ బావ వీళ్ళ అమ్మ ముంబై వెళ్ళినాక అక్టోబర్ లాస్ట్ వీక్ వెళ్ళినాక అక్టోబర్ 1కి డెలివరీ అయ్యారు, బాబు పుట్టినాక నాకు బాబు ఇట్లా డెలివరీ అయినట్టు అమ్మాయి అని నేను అడిగితే వాళ్ళ ఉండి చనిపోయిండు, పుట్టినాక ఏంటని అని చెప్పి. నా పేరు అశ్విని, మా విలేజ్ తిప్పన్నపేట్, మా అత్త వాళ్ళది జగిత్యాల, మా భర్త పేరు సాయి కుమార్. 1 ఇయర్ లవ్ చేసుకున్న తర్వాత కొన్నవాటిలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మా పేరెంట్స్ వచ్చి అవసరం లేదు అది అని చెప్పాక లెటర్ రాపించుకొని ఏమున్నా మీ బాధ్యతనని పిల్లల్ని మంచిగా చూసుకోవాలని లెటర్ రాసుకున్న తర్వాత 1 మంత్కి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత 5 మంత్స్కి శ్రీమంతం చేసుకున్న తర్వాత ఫార్మాలిటీగా ఇట్లా వచ్చి 1 డేకి ఇట్లా తీసుకెళ్తాం నిద్రకని మా మదర్ మా సిస్టర్ వచ్చి తీసుకెళ్ళిన తర్వాత 7 మంత్స్కి అబార్షన్ చేపిస్తా అని ప్రతి ఒక్క హాస్పిటల్లో తిరిగారు. సో మేము అట్లా చేయమని డాక్టర్ చెప్పడంతో ఇక్కడైతే కాదు అని ముంబైకి తీసుకెళ్ళిన తర్వాత నవంబర్ 1కి మా బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత 11 డేస్ నా దగ్గరనే ఉన్నాడు. 11 డేస్ ఉన్న తర్వాత వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది, అంటే వేరే వాళ్ళకి 50,000కు అమ్ముకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.